బూడిద గుమ్మడికాయ కోళ్ళకు మందులాంటిది. జీర్ణశక్తి, వేడి తగ్గింపు, ఇమ్యూనిటీ పూర్తి వివరాలు చూద్దాం. రైతులందరికీ నమస్కారం అండి. మన మమతా ఫార్మ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన ఇంట్లో వండుకునే బూడిద గుమ్మడికాయ కోళ్ళకి ఎంత ఉపయోగకరమో మీకు తెలుసా? వేసవిలో వేసవిలో కోళ్ళు ఊపిరి పీల్చుకుంటాకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. తినక నీరసంగా ఉంటాయి. ఇది సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ పోషక విలువలు, కోళ్ళు ఉపయోగాలు, ఎలా తయారు చేసి ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, దాని గురించి పూర్తిగా చర్చిద్దాం. బూడిద గుమ్మడికాయ అంటే ఇది యాష్గోడ్ లేదా వింటర్ వాటర్ మిలన్. ఇది వచ్చేసరికి తెల్లటి పూతలాగా బయటకు ఉండే పెద్ద గుమ్మడికాయ. లోపల తెల్లటి గుంజు, నీరు ఎక్కువ శాతం ఉంటుంది. ఇది వేడి తగ్గించే సహజ ఆహారం. ఈ బూడిద గుమ్మడికాయలో వచ్చేసరికి ఇందులో ఉండే ఎక్కువగా నీరు శాతం ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఖనిజాలు, సహజ చల్లదనాన్ని ఇచ్చే గుణం. కోళ్ళకు డిహైడ్రేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ కోళ్ళకి ఇస్తే వచ్చే ఉపయోగాలు ఏంటో చూద్దాం. శరీర వేడిని తగ్గిస్తానికి ఉపయోగపడుతుంది. వేసవిలో కోళ్ళు ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మరియు బూడిద గుమ్మడికాయ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంటే విరోచనాలు తక్కువగా ఉండేలాగా సహాయపడుతుంది. బలహీన కోళ్ళకు ఉపశమనం. నీరు ఎక్కువగా ఉండడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. బూడిద గుమ్మడికాయ వల్ల గట్ హెల్త్, ఫైబర్ వల్ల గట్ పని మెరుగుపడుతుంది. కానీ గమనించవలసింది ఏమిటంటే ఇది మందు కాదు, ఇది ఒక సపోర్టివ్ ఫీడ్ మాత్రమే. కోళ్ళకు ఎలా తయారు చేసి ఇవ్వాలో చూద్దాం. బూడిద గుమ్మడికాయ తొక్క తీసేయాలి, చిన్న ముక్కలుగా కొయ్యాలి, ఇతర ఫీడ్తో పాటు కలిపి ఇవ్వాలి. పద్ధతి వచ్చేసరికి రెండవ పద్ధతి జ్యూస్. ఇది గుజ్జుని గ్రైండ్ చేయాలి, వడకట్టాలి, నీటిలో కలిపి ఇవ్వాలి. ఎంతెంత మోతాదులో ఇవ్వాలో చూద్దాం. కోళ్ళకు 20 to 30 గ్రాములు ముక్కలను ఒక కోడికి ఇవ్వచ్చు, లేదా 20 ml జ్యూస్ని 1 లీటర్ నీటితో కలిపి ఇవ్వచ్చు. వారంలో వచ్చేసరికి 2 to 3 సార్లు సరిపోతుంది. ప్రతిరోజు ఎక్కువగా ఇస్తే మాత్రం విరోచనాలు రావచ్చు. ఈ బూడిద గుమ్మడికాయ ఎప్పుడు ఇవ్వకూడదంటే తీవ్రమైన వైరల్ వ్యాధుల సమయంలో అసలు ఇవ్వకూడదు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇవ్వకూడదు. కోడి పిల్లలకి కూడా ఎక్కువ ఇవ్వకూడదండి. అసలు ఆరోగ్యం ఎలా కాపాడాలంటే శుభ్రమైన నీరు, పొడి నేల, సరైన వ్యాక్సినైజేషన్ ప్రాసెస్, గాలి ప్రసరణ ఇవన్నీ సరిగ్గా ఉంటే సరిపోతుంది. బూడిద గుమ్మడికాయ కోళ్ళకు సహజ శరీర చల్లదనాన్ని, జీర్ణశక్తి మెరుగుదలకు, హైడ్రేషన్లో సహాయపడవచ్చు. కానీ ఇది మందు కాదు. సరైన ఫీడు ప్లస్ వ్యాక్సిన్స్ ప్లస్ శుభ్రత ఈక్వల్ టు ఆరోగ్యమైన కోళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో. థ్యాంక్స్.